పీఎం కేర్స్ ద్వారా దేశవ్యాప్తంగా నిర్మించిన 34 ఆక్సిజన్ ప్లాంట్స్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు జాతికి అంకితం చేశారు. అందులో భాగంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన ప్లాంట్ని జిల్లా పాలనాధికారి డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. గోదావరికని ప్రభుత్వ ఆవరణలో నిర్మించిన ఆక్సిజన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ నగర మేయర్ హాజరై ప్రారంభించారు. ముందుగా పీఎం కేర్స్ ద్వారా దేశవ్యాప్తంగా నిర్మించిన 34 ఆక్సిజన్ ప్లాంట్స్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేసి దేశ ప్రజలకు కరోనా విపత్కల సాయంలో ఎదురవుతున్న పరిస్థితులను స్మరిస్తూ జిల్లా పట్టణ ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ప్రతి రోగికి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక ప్లాంట్ రూపొందించినట్టుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రణాళిక ద్వారా దేశ ఐక్యత పెంపొందిస్తూ సందేశం ఇచ్చారు. आयुर्वेद की शक्ति से जिस क्षेत्र ने जीवन को आरोग्य बनाने का समाधान दिया है, वहीं से आज देश भर में अनेक नए ऑक्सीजन प्लांट्स का लोकार्पण हुआ है. ये देश के अलग अलग राज्यों में ऑक्सीजन प्लांट्स की नई सुविधा के लिए मैं आप सभी को, देशवासियों को बहुत बहुत बधाई देता हूं. साथियों, 100 साल के इस सबसे बड़े संकट का सामना हम भारतीय जिस बहादुरी से कर रहे हैं, ये दुनिया बहुत बारीकी से देख रही. कोरोना से लड़ाई के लिए इतने कम समय में भारत ने जो सुविधाएं तैयार की, वो हमारे देश के सामर्थ्य को दिखाता है. అనంతరం కలెక్టర్ నగర మేయర్ రిబ్బన్ కట్ చేసి ఆక్సిజన్ ప్లాంట్ని ప్రారంభించి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం కేర్స్ ద్వారా దేశవ్యాప్తంగా 34 ఆక్సిజన్ కేంద్రాలు దేశానికి అంకితం చేశారన్నారు. అందులో ఒకటైన గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాంట్ ప్రారంభించామని తెలిపారు. గత 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. అందులో ఎక్కువ సంఖ్యలో కరోనా సోకిన వారికి ఆసుపత్రి సేవల్లో భాగంగా ఆక్సిజన్ అవసరం ఎదురైందన్నారు. గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసే విధానం నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికతో ఈ నిర్మాణం జరిగిందన్నారు. మొదట్లో ఈ ప్రాంతం నుంచి ఆక్సిజన్ ప్లాంట్ తరలి వెళ్లే క్రమంలో ఇక్కడ ప్రధాన అవసరంగా భావించి ప్రత్యేక దృష్టితో నిర్మాణం జరిగేలా చూస్తామన్నారు. ప్రతి కరోనా ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ప్రత్యేక చొరవతో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పేందుకు కృషి చేశారన్నారు. అందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు. 34 plants throughout the country have been dedicated to the nation. దాంట్లో మన తెలంగాణ నుంచి మన పెద్దపల్లి జిల్లాలో గోదావరికని ఏరియా హాస్పిటల్లో మన ఈ 500 APM ఆక్సిజన్ ప్లాంట్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాము. దాని ఇనాగ్రేషన్ వాస్ టేకెన్ అప్ టుడే. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలుసు, మనం కోవిడ్ నుంచి ఒక లాస్ట్ 2 years కంటిన్యూస్లీ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఇష్యూస్, ఎస్పెషలీ రెండో దశ కోవిడ్, దట్ ఈస్ మన ఈ ఇయర్ మార్చ్, ఏప్రిల్, మే. దాంట్లో మనకి సర్జన్ కేసెస్ ఉండే, చాలా కోవిడ్ కేసెస్ ఉండే, అండ్ క్వైట్ మెనీ కేసెస్ ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అవసరం పడిండే, అండ్ ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది చాలా ఉండే. సో మనకి జనరలీ ఆక్సిజన్ సిలిండర్స్ తోటి అండ్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ రీఫిల్ చేసుకుంటూ నడిపించే క్రమంలో క్వైట్ మెనీ ఛాలెంజెస్ ఉండే. మేబీ తక్కువ అవుతుందా, తక్కువ అయినప్పుడు ఏంటి అన్న ఆ టెన్షన్స్ అండ్ ఆ ఛాలెంజ్ అనేది ఇట్ వాజ్ ఎవ్రీవేర్. సో కంటిన్యూస్గా మన అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ నుంచే, ఎయిర్ నుంచి ఆక్సిజన్ జనరేట్ చేసే ప్లాంట్, సో దాట్ మనము మన కనెక్టివిటీ తోటి వార్డ్స్కి ఖచ్చితంగా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అట్ రిక్వైర్డ్ పర్సంటేజ్ పేషెంట్స్కి కంటిన్యూస్గా ఇవ్వడానికి మనకి ఈ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిఎం కేర్స్ ద్వారా మనకి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ మనకి NHAI ఉండే. ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్ గారు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ వెరీ మచ్, బికాజ్ స్టార్టింగ్ ఒట్టి కొన్ని ప్లాన్సే, కొన్ని జిల్లాలే సెలెక్ట్ అయ్యాయి. మంది సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ వారిని చాలా ఇబ్బంది పెట్టాను నేను. మళ్ళీ మాట్లాడి ఇన్ఫ్యాక్ట్ రిజ్వీ సార్ అండ్ సిఎస్ సార్ తోటి మాట్లాడి వీళ్ళని కూడా ఒప్పించి ఇన్ఫ్యాక్ట్ మనము ఇక్కడికి
తెచ్చి సివిల్ వర్క్ NHAI చేసింది అండ్ DRDO హెస్ గివెన్ అస్ అ ప్లాన్. థ్యాంక్ యూ, వి థ్యాంక్ దెమ్ అ లాట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏరియా హాస్పిటల్ గోదావరి కని అన్నట్టే కాదు, మనకి జిల్లాలో ఎవ్రీ ఇన్పేషెంట్ కోవిడ్ హాస్పిటల్లో ఇదే విధంగా మనము పకడ్బందీగా చేస్తే మన పేషెంట్స్కి అట్ ఎనీ కాస్ట్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏ ఎమర్జెన్సీ ఆర్ ఎంత అర్జెన్సీ మీద ఇంక్రీజ్డ్ అవసరం పడ్డా కూడా వీ హ్యావ్ టు బీ రెడీ అన్న దృష్ట్యా మనకి డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ సుల్తానాబాద్లో కూడా వీ హ్యావ్ టేకెన్ అప్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్ తోటి సివిల్ వర్క్స్ చేశాము. అండ్ CSRలో రిక్వెస్ట్ చేసుకొని మనం బోయింగ్ నుంచి అక్కడ కూడా ఒక ప్లాంట్ నిర్మించాము. మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ మొత్తం MCH మాతా శిశు కేంద్రానికి కూడా సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ కోసం ట్రై చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా మనం సివిల్ వర్క్స్ చేస్తూ ఎవ్రీ హాస్పిటల్ ఇట్లాంటి ఎనీ ఛాలెంజెస్కి రెడీ ఉండడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. అండ్ ఎస్పెషలీ మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మన అఫీషియల్స్కి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. PM కేర్స్ నుంచి దాదాపు మన దేశంలో అన్ని చోట్ల PSC ఆక్సిజన్ ప్లాంట్స్ అనేటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణకు ఈరోజు మన గోదావరి కెన్లో ఇది ఒకటే ప్లాంట్ మన గోదావరి కెన్కి వచ్చినందుకు మనకు చాలా సంతోషకరంగా ఉంది. మన మినిస్టర్ గారు కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారు కోరికంటి చందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గోదావరి కెన్ ప్రజల కోసం ఈ ఆక్సిజన్ ప్లాంట్ వచ్చినందుకు మనం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం కోవిడ్తో బాధపడుతూ ఆక్సిజన్ లేక చాలా ఇబ్బందుల్లో పడిన కష్టాలు మనము చూస్తున్నాము. ఆక్సిజన్ తీసుకురావడానికి మన దేశం వేరే దేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఎగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి ఈరోజు అట్లాంటి పరిస్థితి లేకుండా మన గోదావరి గనిలోనే, మన ఏరియా హాస్పిటల్లోనే ఆక్సిజన్ ఇక్కడే తయారయ్యి ప్రతి పేషెంట్కు ఆక్సిజన్ అందేట్టు ICU వార్డులో కానీ, ఏదైతే కరోనా వార్డు కానీ అందరి పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేసినందుకు మేము ప్రైమ్ మినిస్టర్ గారికి, అలాగే మన CM KCR గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రి KTR గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, నగర కమిషనర్, జిల్లా RDO శంకర్ కుమార్, స్థానిక కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, భీష్మ, ప్రమోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు చేస్తున్న సిబ్బంది వేతనాలు పెంపొందించాలని జిల్లా పాలనాధికారి కార్మికులు వినతిపత్రం అందించారు. కరోనా సమయంలో అనేక సేవలు అందించామని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కార్మికుల శ్రమను గుర్తించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి వినతికి స్పందిస్తూ సూపరింటెండెంట్తో వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా కేటాయించబడుతుందని, వారి ద్వారా కార్మికులకు అందే సౌకర్యాలపై విచారిస్తామని తెలిపారు. అదేవిధంగా దసరా ఉత్సవం నిర్వహిస్తే కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, ఉత్సవాల పేరిట ప్రజాధనం వృధా కాకుండా చూడాలని CPI నగర కార్యదర్శి K కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దల దినేష్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వినతి పత్రం సమర్పించారు. COVID-19 కేసులు నమోదవుతున్న తరుణంలో పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసే దసరా ఉత్సవాలకు దాదాపుగా 40 నుంచి 50 వేల వరకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని, సామూహికంగా ప్రజలు కలిస్తే సులభంగా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, దసరా ఉత్సవాలు నిర్వహించకుండా ప్రజాధనం వృధా చేయకుండా ఈ నిధులు ఈ ప్రాంత అభివృద్ధి పనుల కోసం ఇచ్చించాలని CPI పక్షాన కోరారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులు సరిపడే సిబ్బందిని నియమించాలని DYFI జిల్లా అధ్యక్షులు సాగర్ కలెక్టర్కు విన్నవించారు. ప్రజా వైద్య అవసరాల కోసం ఆసుపత్రులు సరైన సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందికి రక్షణ పరికరాలు, మాస్క్, శానిటైజర్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.